హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఈ 50 ఏళ్ల పెన్షన్ని 2025లోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకి సంబంధించి పేద మధ్య తరగతి వారికి ఈ పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. కానీ ప్రతిసారి కొన్ని కారణాల వల్ల ఇదైతే వాయిదా వేసుకుంటూ వచ్చారండి. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ నెల నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు, ఇంకా వితంతు మహిళలకు ఈ కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా ఈ 50 ఏళ్ల పెన్షన్స్ ఇంకా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 50 ఏళ్లు నిండిన వారందరూ కూడా ఈ పెన్షన్స్ కి అప్లై చేసుకోవచ్చండి. మరి ఏ తేదీ నుంచి 50 ఏళ్ల పెన్షన్స్ కి, కొత్త పెన్షన్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్స్ మీరు కలిగి ఉండాలి, ఎవరికి ఈ కొత్త పెన్షన్స్ కి అర్హత ఉంటుంది, ఎవరు అనర్హులు, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దయచేసి వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు కొత్త సదరం స్లాట్స్ అయితే ఏపీ ప్రభుత్వం ఓపెన్ చేసిందండి. ఈ నెల 25 నుంచి 30 వరకు ఈ స్లాట్స్ అయితే ఓపెన్లో ఉంటాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా దివ్యాంగులు ఉంటే మీరు ఇంకా ఈ సదరం స్లాట్స్కి అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. సదరం స్లాట్స్కి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మార్చి 30వ తారీఖు నుంచి సదరం క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీకు పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సదరం సర్టిఫికేట్ రావాలి అంటే ఈ సదరం స్లాట్స్ అయితే మీరు బుక్ చేసుకొని సదరం క్యాంపులకు అయితే మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఒక సదరం సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లోనే వస్తుందండి. ఆ సర్టిఫికేట్లో మీకు పర్సంటేజ్ 40% లేదా 40% కంటే ఎక్కువగా ఉంటే మీరు ఈ కొత్త దివ్యాంగుల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల పెంపు మాత్రమే జరిగింది, కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఈ 50 ఏళ్ల పెన్షన్లకి కానీ కొత్త పెన్షన్లకి కానీ ఏపీ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు అసలు అవకాశం ఇవ్వలేదు. ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్లు లేకపోవడంతో ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందిన వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్స్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల యొక్క దరఖాస్తు ప్రక్రియ ఉంటుందండి. సో ఇది మనకి ప్రభుత్వం క్లియర్ గా అయితే చెప్పింది. ఏప్రిల్ నెల 1, 2 తారీఖుల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది. కాబట్టి ఇది పూర్తయిన వెంటనే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియనైతే ప్రారంభిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఏప్రిల్ నెల నుంచి ఈ 50 సంవత్సరాల పెన్షన్కి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా ఫోన్ నెంబరు, అలాగే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే సిద్ధంగా ఉంచుకోండి. రేషన్ కార్డులు లేని వారు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ కూడా లేదండి. నిరంతరం మీకు మీ సేవ, ఇంకా గ్రామ వార్డు సచివాలయాల వద్ద రేషన్ కార్డు సేవలను అయితే అందిస్తారు. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ అన్నింటిలో కూడా మీ వివరాలు అనేవి ఒకేలా ఉండేలా చూసుకోవాలండి. మీ పేరు రేషన్ కార్డులో ఒకలాగా, ఆధార్ కార్డులో ఇంకోలాగా ఉండకూడదు. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పులు లేకుండా ఉండాలి. అన్నిట్లో కూడా మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి. అంటే అన్నిట్లో కూడా మీ వివరాలు అనేవి కరెక్ట్ గా ఒకేలాగా ఉండాలి. ఈ 50 ఏళ్ల పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందే అని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఈ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు లేకపోతే ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మీరు ఇప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే టైంలో కూడా మీ వివరాలు అనేవి కరెక్ట్ గా ఇవ్వండి. ఇంకా మీ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా చూస్తారండి. ఎందుకంటే కొంతమంది వయసు 48, 49 ఉన్నవారికి
ఆధార్లో ఏజ్ అనేది అప్డేట్ చేసి 50 ఏళ్ళుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏజ్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్గా ఉంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలని ప్రభుత్వం మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీని అయితే అడుగుతుంది. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా దాని జిరాక్స్ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రభుత్వ అధికారులు ఇది చెక్ చేసిన తర్వాతే మీకు అసలు అర్హత ఉందా లేదా అనేది క్లియర్గా చెప్తారు. కాబట్టి ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పించి మిగిలినది ఏవైనా సరే మీరు అప్డేట్ చేసుకోవచ్చండి. మీ పేర్లో ఏమన్నా సరే తప్పులుగా వచ్చాయనుకోండి, అవి అయినా సరే మీరైతే మార్పించుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ వీటన్నిటిలో కూడా మీ పేరు అనేది సేమ్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా అదే ఉండాలి. ఒక్క అక్షరం అటు ఇటు అయినా సరే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ వివరాలన్నీ కూడా ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉన్నట్లయితే మీ వయసు 50 సంవత్సరాలు వస్తేనే వీటికైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏప్రిల్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా అందరూ సిద్ధంగా ఉంచుకోవాలండి. అలాగే వీటితో పాటు వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఇంకా కొత్త దివ్యాంగుల పెన్షన్లకి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్స్ కి చాలా సమయం అయితే తీసుకున్నారండి. గత ప్రభుత్వంలో పెన్షన్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా ఈ పెన్షన్స్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం రూల్స్ ఇంకా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ మొత్తం కూడా వేరుగా ఉంటాయి. ఒకవేళ గత ప్రభుత్వం హయాంలో మీరు పెన్షన్కి అప్లై చేసుకొని అన్నీ అప్రూవ్ అయినా సరే అలాంటి వారికి కొత్త పెన్షన్ అయితే రాదు. మీరు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా ఈ పెన్షన్స్కి అప్లై చేసుకొని మీరు అప్రూవ్ అయిన తర్వాతే మీకు ఈ కొత్త పెన్షన్స్ అయితే శాంక్షన్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇక మళ్ళీ కొత్త పెన్షన్లకి వాయిదా అయితే వెయ్యరు. మీరందరూ ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్స్కి 50 ఏళ్ల పెన్షన్స్కి దరఖాస్తు చేసుకోవడానికి అందరూ కూడా రెడీగా ఉండండి. దీంతో పాటు వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయి భార్య ఎవరైతే ఉంటారో అలాంటి వారికి భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోతే అతని యొక్క పెన్షన్ అనేది భార్య పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వారికి 4,000 రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల ఇస్తారండి. సో దీన్నే మనం స్పౌస్ పెన్షన్ అని కూడా అంటాము. సో ఈ పెన్షన్కి సంబంధించి కూడా ఏప్రిల్ నెల నుంచి ఖచ్చితంగా దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇంకా దివ్యాంగుల పెన్షన్స్కి సంబంధించి కూడా మార్చి నెలతోటి సదరం రీవెరిఫికేషన్ ప్రక్రియలు అయితే 90% పూర్తయ్యాయి. సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఇంకా 85% లేదా అంతకంటే ఎక్కువగా వచ్చిన వారికి 15,000 రూపాయల పెన్షన్, అంటే డిఎంహెచ్ఓ పెన్షన్ అంటారు దీన్నే, అదైతే శాంక్షన్ చేస్తారు. కాబట్టి ఈ పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. సో సదరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే ఈ కొత్త దివ్యాంగుల పెన్షన్కి కూడా అప్లై చేసుకోవడానికి మీకు అర్హత ఉంటుందండి. సో దివ్యాంగులందరూ కూడా దీన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ పెన్షన్ రీవెరిఫికేషన్ తర్వాత మీ సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువగా వస్తే మీ పెన్షన్ అనేది త్వరలోనే రద్దు అవుతుంది. ఖచ్చితంగా మీకు ఏప్రిల్ లేదా మే ఈ 2 నెలల్లో పెన్షన్ రద్దు నోటీసులు అయితే అందిస్తారు. సో ఇదండి కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషను. సో మీకు ఎక్కడైనా సరే వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి మొత్తం కూడా చివరి దాకా చూడండి. ఒక 8-10 నిమిషాలు మీరు కేటాయిస్తే గ్యారంటీగా మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన తర్వాత మీకు ఏమన్నా సరే డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మాక్సిమం అందరికీ కూడా రిప్లై ఇస్తాను. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఎప్పుడైతే నేను కొత్త వీడియో పెడతానో వెంటనే మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుందండి. సో నోటిఫికేషన్ వచ్చాక దాన్ని మీరు క్లిక్ చేసి వెంటనే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. దాంతోపాటుగా మీకు లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ అని వస్తుందండి, దాన్ని నొక్కి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఈ వీడియో దగ్గర మీకు షేర్ బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే నొక్కి ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.